దైవం మానుష రూపేణ అంటారు. యెస్. నేను ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూస్తా. కాబట్టి అందరూ నన్ను ఈ గురువు, స్వామి ఇలా ఎవరు పిలిచినా భగవత్ సమర్పణం అని అనుకుంటా. అంటే హ్మ్. మీరు పిలుస్తోంది భగవంతుడిని. అవును. వీడు భగవత్ సేవకుడు. అంతవరకే. నేను గురువేంటి నాన్న నా బొంద. సరే గురుగారు, నా డౌట్ ఏంటంటే, హ్మ్. మనం ఫస్ట్ టైం కలిసాము ఇవాళ. హ్మ్. మీరు నా గురించి మొత్తం ఒక పుస్తకమే రాసేశారు 2 నిమిషాల్లో. ఏ టు జెడ్ చెప్పేశారు. ఇది ఎలా సాధ్యం? నారసింహుడి వల్ల. నా జాతకము మీకు తెలీదు. నా టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ తెలీదు మీకు. నా కళ్ళల్లోకే నీళ్ళొచ్చేసాయి మీరు చెప్తుంటే. ఇదేంటి ఇలా చెప్తున్నాడేంటి అని. అంటే నారసింహుడిని నమ్మిన నాకు నరంలోనూ నా నాన్న ఉన్నాడు. నా నాన్న నాతో ఉన్నాడు. నా చేత చెప్పిస్తాడు అని అనుకుంటా తప్ప నాకన్నీ తెలుసు అనే ఆలోచన లేదేనాడు. హ్మ్. ఇప్పుడు నువ్వన్నావు అలా ఎలా చెప్పారు? నా నాన్న ఉన్నాడు కాబట్టి చెప్పా. ఓకే. ఇక్కడ నేను ఎప్పుడు కూడా సీతమ్మ కొడుకు అని ఎందుకంటానంటే ఆ తల్లి చెప్పింది. ఇప్పుడు తల్లి చెప్తేనేగా తండ్రి ఎవరో తెలిసేది, అంతేగా. గురువు ఎవరో తెలిసేది, దైవం ఎవరో తెలిసేది. కాబట్టి నా నాన్న నారసింహుడు కూడా నీది సెకండ్ ప్లేస్ వెయిట్ ఆ! అని అంట. నా తల్లే ప్రథమం. నా తల్లిని పూజిస్తా, నా తల్లిని వేడుకుంటా, అన్నీ చేస్తా. తర్వాతే నీ స్థానం నువ్వు నాతో ఉండు అన్న. అంతే. హ్మ్. నాకు అంతకుమించి ఏం తెలియదు. నా జన్మ మంగళగిరి, నా ఊరు మంగళగిరి, నా జన్మ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్నదే నా జన్మ. ఆ! సో నా ఈ జన్మ మొదలైంది అక్కడే. నా తల్లి నాకు ఇచ్చిన అపారమైన కరగని తరగని అరగని ఒరగని అనన్యమైన ఆస్తి ఆ మంగళగిరి లక్ష్మీనరసింహుడు. ఇంతకు మించి ఏం కావాలి? హ్మ్. అది ఉండబట్టి వీడు ఉన్నాడు. వండర్‌ఫుల్. మీ శిష్యులు గావచ్చు, మీ భక్తులు గావచ్చు. ఎక్స్‌క్యూజ్ మీ ఆ! ఒక్క నిమిషం. ఆ! శిష్యులు అనొచ్చు నా వయసు కన్నా తక్కువ ఉన్నవాడని. ఓకే. భక్తులు అనే పదం పొరపాటును కూడా నేను ఆలోచించను. ఓకే. ఎందుకంటే దైవానికి భక్తులుంటారు, హ్మ్. గురువులకి శిష్యులుంటారు. నేను ఇప్పుడే ఒక కాల్ విన్నాను నేను. మిమ్మల్ని దేవుడిగా అంటే ఇక దేవుడిలాగా కీర్తిస్తూ ఒక లేడీ ఫోన్ చేశారు నా ముందే. నాన్న ఈ మనుషుల విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయి, నేను చెప్పినవన్నీ అవుతాయి. నేను చెప్పినవన్నీ జరగవు, నేను చెప్పినవన్నీ అవ్వవు. నేను చెప్పే ప్రతి ఒక్కటి నిజం కాదు. నా నాన్న చెప్పింది అవుతుంది. నా నాన్న నిజమే. ఇప్పుడు భగవంతుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అబద్ధం చెప్తే భగవంతుడు ఎలా అవుతాడు? కాబట్టి నా నాన్న తెలియపరిచింది నేను తెలియపరుస్తా. కాబట్టి వాళ్ళు నన్ను అలా భావిస్తారు. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం. వాళ్ళు నన్ను అలా చూస్తున్నారని చెప్పు అన్నాననుకో సర్వనాశనం అవుతా. నాకొద్దు. మా అమ్మ చెప్పేది, "నాన్న కళ్ళు కళ్ళ స్థానంలో, కాళ్ళు కాళ్ళ స్థానంలో ఉన్నంత వరకు పడిపోవురా తండ్రి" అనేది. గొప్ప అయిపోయింది. మాట. అబ్బా! అద్భుతం. కాబట్టి నన్ను ఎవరు ఎలా కొలిచినా, ఎలా పిలిచినా వీడు నారసింహుడి బిడ్డే, భగవత్ సేవకుడే, భవిష్యత్తులో ప్రజాసేవకుడే తప్ప ఎప్పటికీ అమ్మో గురువు అనే 3 అక్షరాలకి భూమి మీద నాకు తెలిసి ఎవడు లేడు. ఎవ్వడు లేడు. ఉంటే ఒకళ్ళే ఒకళ్ళు ఉంటారు ఎవరికైనా, నీతో సహా ఎవరికైనా. మన తొలి గురువు మనల్ని కన్న తల్లి. ఆ తల్లి చెప్తేనేగా ప్రపంచాన్ని చూసాం. ఆ తల్లి చెప్తేనేగా అన్నీ చూసాం. అలాగే ఆ పదానికి నిజమైన నిలువుటద్దం యావత్ భారతావని పాముకోళ్ళు కూడా లేకుండా ఆసేతు హిమాచలం తన పాదస్పర్శతో ఆధ్యాత్మిక సౌరభాలు చిందేలా చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఆదిశంకరాచార్యుల వారిని మన చిన్నజీయర్ స్వామి ఏదో నేను అంటున్నాడు. దానికి కూడా వస్తా. ఆ! సో తరువాత మూడో విధానం, అసలు గురువు అంటే ఏమిటి? గురువు ఎలా ఉండాలి? గురువు ఏం చెయ్యాలి? ఏ రకమైన మార్గదర్శకత్వంలో ఉండాలి? ఏమి నేర్పించాలి? ఏమి పొందాలి? ఏమి ఇవ్వాలి? అనే విధానాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి, ఇది అసలైన తత్వం, గురుతత్వం అని చూపించినవాడు సకల సద్గురు శ్రీ షిరిడీ సాయినాథుడు మాత్రమే. ఆయన ఒక్కడే. ఖండయోగ సాధన అనే పదానికి అర్థం అడిగితే నిలువెత్తు చేసి చూపించాడు. తన శరీర భాగాలని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించారు. ఆయన్ని కూడా మాట్లాడుతున్నారు. సరే, ఓకే. సో కాల్డ్ మన హైందవంలో ఉన్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారుగా. ఒక్కళ్ళు చేయలేదే ఖండయోగ సాధన, ఒక్కళ్ళు చూపించలేదే. నాన్న సన్యసత్వం అంటే ఏమిటి? ఆశ్రమవాసం అంటే ఏమిటి? కాషాయం కట్టుకుంటే ఏమంటారు? సన్యాసి. సన్యాసి అంటారు.
భార్యాబిడ్డల్ని వదిలేసి అనుబంధాలు అన్నీ తెంచేసి ఒకవైపు వెళ్ళిపోయి ఆశ్రమం నిర్మించుకుని అందులో బ్రతికే ఆశ్రమ వాసుల్ని సన్యాసులుగా అలాగే సన్యసత్వం పొందినటువంటి గురువులుగా ఇలా భావిస్తారు. ఊరి వీళ్ళమ్మ గడుపు గాలిపోను, ఫార్చునర్ లేకపోతే రారు, BMW లేకపోతే రారు, 10 లక్షలు ఇవ్వకపోతే రారు, ముందుగా చెప్పకపోతే రారు, రెడ్ కార్పెట్ లేకపోతే రారు, ఏసీ ఉండకపోతే కూర్చోరు, పక్క నుండి అనేకమైన సత్కారాలు లేకపోతే మొహమే చూడరు, చందాలు ఇవ్వకపోతే టైం కూడా ఇవ్వరు, చెయ్యి కలపడానికి 25,000, కాళ్ళు మొక్కడానికి 50,000, విజిట్ చేయడానికి 5 లక్షలు. ఇది ఏమిటి? దీన్ని ఏమనాలి తెలియదు. కాబట్టి ఇది వ్యాపారం కాదట. ఆ, సమ్మక్క సారక్క జాతర మాత్రం పెద్ద వ్యాపారం అంట. ఇప్పుడు సమ్మక్క సారక్క అనే దేవతలు ఉన్నప్పుడు మనం ఉన్నామా? మనం లేము. లేవు కదా. ఆ చుట్టుపక్కల ప్రాభవం మారింది తప్ప దేవతలు మారరు కదా. ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటంటే హిందువులకి క్రిస్టియన్స్ మన శత్రువులు కాదు, ముస్లిమ్స్ శత్రువులు కాదు, మనలో మనకే ఉంది మాదచ్చపు మాయరోగం. మనల్ని మనమే కొట్టుకు చస్తున్నాం, మనల్ని మనమే బాధ పెట్టుకు చస్తున్నాం. ఎందుకు? అక్కర్లేని వివాదాలు తెచ్చే విధంగా. సాయిబాబా ఏం చేశాడా? సాయిబాబా ఆనాడే అన్నాడు, నువ్వు నా కోసంగా మందిరం కడితే ఆ రోజుతో పూర్తవుతుంది నా అవతారం అని అన్నాడు. ఆయన ఉన్నంత కాలం ఏనాడన్నా షిరిడి గురించి తెలుసా ప్రపంచానికి? ఆయన చెప్పాడు, నా తదనంతరం షిరిడి ప్రపంచానికి తెలుస్తుంది అని. ఆ తర్వాతే తెలిసింది. మరి ఈరోజు ముచ్చింతలు, అలాగే మైసూరు ప్యాలెస్లు, అలాగే మఠాలు, ఒరివిడ దుంప తెగ లక్షలు కోట్లు పోగేసి మరి పెడుతున్నారు కదా. ఆ ముచ్చింతల్లో నన్ను తిట్టుకున్నా సరే నేనైతే ఒకటి ఆలోచిస్తున్నా, ఈ ముచ్చింతల్లో మహానుభావుడు సాక్షాత్ దైవస్వరూపుడు ఎంతో గొప్ప భక్తి తత్పరత కలిగిన రామానుజాచార్యుల వారిని అక్కడ పెట్టి అవమానిస్తున్నారని బాధపడుతున్నా. అవమానించడం టికెట్ పెట్టి మరీ అవమానిస్తున్నారు ఆయన్ని. టికెట్ పెట్టి చూపించడం అదో దరిద్రం, అది పక్కన పెట్టు. వీపు చూపించి సెల్ఫీలు దిగుతున్నారు. ఎంత అవమానం ఆ మహానుభావుడికి. అదే దాని బదులు శ్రీ రామానుజ వైద్య ఆసుపత్రి అని కానీ, రామానుజ విద్యాలయం అని కానీ, కళాశాల అని కానీ ఆ మహానుభావుడు మీరు పేరు మీద పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపయోగం, దేనికోసం? సో ఇప్పుడు అది పెట్టారుగా, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా, పక్కన ఇంకో కాలేజీ కట్టి పిల్లలకు చదువు చెప్పండి, చెయ్యరు. సో నేను ఖచ్చితంగా మాట్లాడతా. గురుగారు ఇంకొక డౌట్, ఇక రామానుజాచార్య గారిని ఎలివేట్ చేయడం కోసం పెద్ద ఆయన్ని తొక్కేస్తున్నారా? రామానుజాచార్యుల వారిని ఎలివేట్ చేయడం కోసం ఆదిశంకరాచార్యులను తొక్కేస్తున్నాడు ఆయన. పరమశివుడి త్రిశూలం వచ్చి పొడిచి పెడుతుంది. శంకరాచార్యుల వారి జోలికి వస్తే పరమశివుడి త్రిశూలం వస్తుంది. నేను చెప్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆది శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం అసలు ఆయన ఏమిటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన ఏమిటో తెలుసుకోవాలి. తన శిష్యుడిని చెరువుకి అవతల ఉన్న తనని చూడాలి అని అనుకున్నటువంటి ఓ మహాభక్తురాల్ని తీసుకొచ్చే క్రమంలో, రాలేని క్రమంలో అప్పుడు వెళ్ళి నువ్వు తీసుకురారా నాన్న అన్నప్పుడు నది అని కూడా ఆలోచించకుండా ఆ మహానుభావుడి మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నది మీద. ఆయన వేసే ప్రతి అడుగు కింద ఒక పద్మం విరజిమ్మింది అక్కడ. అందుకే ఆయన పద్మనాభుడయ్యాడు. ఈయన నడవమని చెప్పు ఎవరినన్నా. ఎవడైతే పరమశివుణ్ణి ఆక్షేపిస్తూ ఆది శంకరాచార్యుల వారిని ఆక్షేపిస్తూ మాట్లాడుతున్నారో ఆ మనిషిని నడవమని ఎవరినన్నా. నేను నమ్ముతా. నా శిరస్సు సీతమ్మకి నారసింహుడికి తప్ప ఎవడికి వంచని వాణ్ణి నా తలకాయ తీసుకెళ్ళి పెడతా పాదాల దగ్గర, ఎవరి వల్ల కాదు. అలాగే ఆదిశంకరాచార్యుల వారిని ఆక్షేపించి దొంగలు ఆయనని ఇబ్బంది పెట్టి హింస పెట్టే క్రమంలో ఆలోచించి మీద పడుతున్న తరుణంలో పరమశివుడే అలా చూసిన అంతనే నారసింహతత్వం పద్మనాభుల్లోకి వచ్చి చీల్చి చెండాడింది అందరినీ. ఆదిశంకరాచార్యుడు చూసినంత మాత్రానే. అది 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 ఆదిశంకర వారి గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే, అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, సంపాదించే సొమ్ములు
వచ్చే సొమ్ములు ఏనాడు పేదలకి అంకితం చేసి ఏమి వద్దని అనుకుంటారో వాళ్ళు నాన్న మహానుభావులు. వాళ్ళు మహానుభావులు. అపాయింట్మెంట్ల కోసం లక్షలు తీసుకునే వాళ్ళని నేనెలా నాన్నగా ఆలోచిస్తాను. కాబట్టి నేను ఎవరికీ నచ్చను. మూర్ఖపుండా కొడుకుని ఖచ్చితంగా చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవాది, లోక విరోధి అంటారు. సో నేను నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నా విధానం కాలి బూడిదయ్యేదాకా నాన్న నేను ఒక మనిషికి జన్మనిచ్చా. నా తల్లి చెప్పింది. నేను ఒక మనిషికి జన్మనిచ్చా. వాడు మనిషిలా బ్రతకాలి, మనిషిలా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిలాగా మరణించాలి. నీ పూజా విధానాలు, నీ తత్వం, నీ విధానం అంతా ఆ పూజా స్థానం వరకే. పక్కకొస్తే నువ్వు మనిషివి. అది గుర్తుపెట్టుకొని బతుకు అంది.